రాజు అండి, 44వ వార్డు, జ్ఞానాపురం అండి. ఎంపీగా ఝాన్సీ మేడం పోటీ చేస్తున్నారు కదండి విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా. ఆవిడ ఒపీనియన్ ఏంటండి? ఆవిడ విజయవంతురాలు. గత 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ సంస్థ చేసేద్దామనేటప్పుడు ఆవిడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడారు. నెక్స్ట్ ప్రజల తాలూకు యోగక్షేమాలు తెలుసుకొని ప్రతి గ్రామం కూడా తిరిగి ఆవిడ పర్యటించి చక్కగా 10 సంవత్సరాలు బాగా చేశారు. మళ్ళీ ఆవిడకే ఇస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎలా లేదన్నా ఝాన్సీ గారు గెలిచి జగన్ గారికి మంచి గిఫ్ట్ ఇవ్వడని ఆవిడ చాలా ఆతృతగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా అలాగే ఇదిగా చూస్తున్నారు. ఎలాగైనా ఝాన్సీ గారు గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. 3 పార్టీలకు వెళ్ళడం అంటే అది దొంగ చర్య తప్ప అది సరైన పార్టీలు ఏం కాదండి. అది ఇప్పుడు 3 పార్టీలు కాదు 30 పార్టీలు గెలిచిన ప్రజల సంక్షేమం కోరుకునే పార్టీని కోరుకుంటున్నారండి. ప్రజలు ఈరోజు సంక్షేమ పథకాలు నిండుగా అందుతున్నాయి. ఎవరు కూడా ఏ ఇంటిలో కూడా ఏ పథకం లేకుండా ఏ కుటుంబం కూడా లేదు. 3 పార్టీలు కలిసి ఏం చేస్తారండి? ఈ పథకాలనే మళ్ళీ రొటేషన్ చేసి చెప్తాను అంటున్నారు తప్ప ఒకనప్పుడు వీళ్ళే ఈ పథకాల కోసం ఎదురుగా మాట్లాడేవాళ్ళు. అదేం కాదండి. 3 పార్టీలు ఏం చేసినా అంత ఏం లేదు. 80% వైఎస్ఆర్ పార్టీ వైపే ఉన్నారు. మిగతా 20% 3 పార్టీల వైపు ఉన్నారు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి తీరుతారు. ఝాన్సీ గారు మా దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ గారు గెలిచి తీరుతారండి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు గెలిచి తీరుతారండి. మీకు అందుబాటులో ఉంటారు వాసుపల్లి గారు అందుబాటులో ఉండడం పెట్టండి. ప్రతి వారం ఒక్కొక్క ఏరియాలోని ప్రజా దర్బారు నిర్వర్తించి ప్రజల సమస్యలు ప్రజల వద్దకే తీసుకొస్తున్నారండి. అంత నాయకుడిని మేము ఎన్నుకోవడానికి చూడండి ప్రజలు చాలా ఏ వీధి చూడండి వాసుపల్లి గణేష్ కుమార్ గారి కోసమే చెప్పుకుంటారు. పేరేంటండి? నా పేరు అన్నపూర్ణ. మాది 41వ వార్డు. మాది 41వ వార్డు. మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అమ్మ. మీకు రేషన్ కార్డు ఉందా? నాకు రేషన్ కార్డు ఉంది. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? పథకాలు వస్తున్నాయమ్మ. విద్యాదీవెన వస్తుంది. మా బాబు డిగ్రీ అయింది. విద్యాదీవెన వస్తుంది. అదేవిధంగా నాకు చేయూత కూడా వచ్చింది. 45 సంవత్సరాలు దాటిపోయింది కదా, నాకు చేయూత వచ్చింది. నా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి చేయూత వచ్చింది. మీ వార్డు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? మా వార్డు ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అమ్మ. అలాగే ఎంపీ బొత్స ఝాన్సీ గారు అమ్మ. అది మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఏ నైట్ వచ్చినా. అలాగే మాకు ఇక్కడ మా జ్ఞానాపురం ఏంటంటే ఇది స్లమ్ ఏరియా. 41వ వార్డు జ్ఞానాపురం అంటే ఇది స్లమ్ ఏరియా. మాకు ఒకప్పుడు వర్షం వస్తే చాలా భయపడేవాళ్ళం మేము. ఎందుకంటే వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ అక్కయ్యపాలెం నుంచి ఆ వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది. మాకు ఇక్కడ ఎర్రగడ్డ ఉంటుంది, అక్కడికే వస్తుంది వాటర్ అంతా. కాబట్టి ఏటవుతుంది, వర్షం పడిందంటే కంటిన్యూగా 1 గంట వర్షం పడిందంటే వాటర్ అంతా వెనక్కి వచ్చేస్తుంది. చెత్త ఉండిపోవడం వల్ల డ్రైనేజ్ వల్ల మొత్తం బయటకు కొట్టుకొని వచ్చేస్తుంది. కానీ మాకు ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకంటే మా కార్పొరేటర్ గారు సొంత నిధులు పెట్టుకొని ఎమ్మెల్యే గారి ద్వారా పని చేయించారు. అక్కడ మాకు కన్వీనర్ బెల్ట్ ఒకటి వేయించారు. కన్వీనర్ బెల్ట్ వేయించడం వల్ల మాకు ఇప్పుడు ఆ సమస్య లేదు. అది ఏ సమస్య అయినా మేము చెప్పడం తడువు మా ఎమ్మెల్యే గారు అది రెక్టిఫై చేస్తారు. అలాగే మాకు వార్డులోని మంగళవారం రోజు ప్రజా దర్బార్ అవుతుంది. మనకి ఏవైనా జరగని పక్షాన ఏవైనా సమస్యలు మనకి తీరని పక్షాన అక్కడికి వెళ్తే ఆ సమస్య కూడా మనకి రెక్టిఫై అయిపోతుంది. జ్ఞానాపురంలోనే ఈ ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు 41వ వార్డు 41 ప్రతి వార్డుకి ఒక్కొక్క రోజు చొప్పున ఆయన ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకి. కాకపోతే మాది 41వ వార్డు ఏంటంటే మాకు మంగళవారం. అది మీ సమస్యలు పరిష్కరించడానికి మీకు అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మనం డైరెక్ట్గా సార్ దగ్గర ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే అలాగ అందుబాటులో లేరు. కానీ ఈ ఎమ్మెల్యే ఏంటంటే మనకి ఆ రోజు మంగళవారం మనం 9 గంటల నుంచి 1 గంటలోపు ఎప్పుడైనా మనకి అందుబాటులో ఉంటారు. ఏ సమస్య ఉన్నా ఆయన అప్పుడే వెంటనే అది ఎవరికి సంబంధించింది అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయించి అది రెక్టిఫై చేస్తారు. మాది 41వ వార్డు. నా పేరు అరసాడు లక్ష్మి. మీ వార్డు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? వాసుపల్లి గణేష్ కుమార్ మేడం. వాసుపల్లి గణేష్ కుమార్ గతం అందుబాటులో ఉంటారా? ఏ సమస్య ఏదైనా చెప్పుకున్నా కూడా అందుబాటులో ఉంటారా? వారంకో ప్రజా దర్బార్ పెడతారు మేడం. వాసుపల్లి గణేష్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి. ప్రజా దర్బార్ అనేది వాసుపల్లి గణేష్ కుమార్ ఏర్పాటు చేశారా ఏంటి ఏరియాలో? ఇది ఇక్కడే వింటున్నాం మేము. అంతే ప్రజల్లోనూ కష్టాలు ఇంటింటికి వెళ్ళి తెలుసుకోలేక ఒక కూర్చుని పెట్టి మొత్తం ప్రజలందరినీ ఒక సమస్యకు తెచ్చి రోడ్డు మీద తెచ్చి మీ సమస్యలు ఏంటమ్మా, పిల్లలకు ఉద్యోగాలు కావాలని, అయితే మీకు ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఎవరికి బాగాలేకపోయినా డబ్బులు ఆర్థిక పరిస్థితి ఇవ్వడము, కిడ్నీలు ప్రాబ్లం అయినా అలాంటివి వాసుపల్లి గారు చేస్తాండ్రు. అవి చాలా మంచి పనులు మేడం.